కళారంగాలలో ఉండేటువంటి వారికి అనూహ్యమైనటువంటి విశేషమైనటువంటి లాభము, వస్త్ర వ్యాపారులకి, లోహ వ్యాపారులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. విశేషంగా చాలా ఆర్డర్లు మీ చేతికి వచ్చి ఇన్నాళ్ళు కాస్త మందకొడిగా సాగిన వ్యాపారము అనూహ్యమైనటువంటి మలుపు తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుంది. అంతేకాక భూ స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న వారికి చాలా విశేషమైనటువంటి పురోగతి కనబడుతున్నది. గృహ నిర్మాణ విషయంలో ఏర్పడిన జాప్యము తొలగిపోతుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ దిగ్విజయంగా జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది సమయం. కొద్దిగా శ్రమపడినా అనుకూలమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మీరు ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. ప్రమోషన్లు అనుకున్న విధంగా రాకపోయినా మీ గుర్తింపునకు మటుకు ఏ లోటు ఉండదు. రక్షణ రంగంలో చేసేటువంటి పరిశోధనలు ఫలిస్తాయి. పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. అలాగే కళారంగంలో ఉండేటువంటి వారికి దేశవ్యాప్తమైనటువంటి ఖ్యాతి లభించేందుకు అవకాశం ఎక్కువగా కనబడుతోంది. లోహ వ్యాపారులకు బాగుంటుంది. చక్కగా అనుకూలమైనటువంటి సమయం. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొందరు వ్యక్తులు మీకు అనుకూలంగా మారి ఆ పరిస్థితిని మీకు అనుకూలంగా తీసుకొచ్చేందుకు వారి ప్రయత్నం వారు చేస్తారు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 16 ప్రదక్షిణలు చేయడం కానీ, చేయలేని పక్షంలో కనీసం నెలలో 4 శనివారాలు 4 వడమాలలు స్వామివారికి వేయించటం వలన విశేషమైనటువంటి కార్యసిద్ధి, కార్యసాఫల్యత కలిగి ఆనందంగా ఉంటారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా ఉండాలి అని మా ప్రార్థన.